रामनीलमेघश्याम कोदण्डराम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. నువ్వు అడ్డం పడాలి. నువ్వు అడ్డం పడితే మా కళ్యాణం మా పట్టం ఆగిపోతుంది. అప్పుడు నేను అరణ్యానికి వెళతా, రాక్షస సంహారం చేస్తా. నా అవతారమే రాక్షస సంహారం కోసం. అట్లా కావాలని తాను కైక దగ్గర మాట తీసుకున్నాడు కనుక కైక అడ్డం వచ్చింది. ఏమి పాత్రండి కైకమ్మ, మనం ఏమిటి కథను చూచి చిసి దరిద్రాలు ఇలా అడ్డం పడ్డది అనుకుంటాం మనం. ఎంత చూడండి, ఇంత అపవిత్రత అపకీర్తి మూట కట్టుకుంది కదా. అపకీర్తిని ఎవరన్నా నెత్తిన వేసుకోవటానికి సిద్ధపడతారా లోకంలో? కీర్తి కావాలంటే అదొస్తే స్వీకరిస్తారు, కానీ అపకీర్తి ఎవరండి స్వీకరించేది? ఏమి త్యాగం ఇది! ఇంకా ఒక గొప్ప త్యాగమూర్తి ఉన్నది, లక్ష్మణ పత్ని ఊర్మిళాదేవి. అసలు ఆ మాట చూడండి, ఏ రామాయణంలో కూడా ఊర్మిళ గురించిన కథ ఉండదు. ఎక్కువ ఊర్మిళ గురించి ఏమి అక్కడ వాల్మీకి రామాయణంలో కూడా లేదు. ఏదో పెళ్ళప్పుడు పెళ్లి జరిగిపోయింది, ఆ లక్ష్మణస్వామి రాముని వెంట వచ్చారు. 14 ఏళ్ళు ఆవిడ అయోధ్యలోనే ఉంది. సీతాదేవి అదృష్టం భర్త దగ్గర ఉంది, ఊర్మిళ అలా లేదు. అది త్యాగం. ఈ 14 ఏళ్ళు వారు నిద్రపోలా. లక్ష్మణస్వామి 14 సంవత్సరాలు పడుకోలే అడుగుతూ ఉంటారు. అరే 2-3 రోజులు కంటిన్యూగా నిద్ర లేకపోతే మనిషి బతకడే. ఏమి రామాయణం రామాయణం అంటే కల్లిబుల్లి కబుర్లు ఎవడో రాశాడు. ఈ పిచ్చోళ్ళంతా కూర్చుని వింటుంటారు. చెప్తుంటే లక్ష్మణస్వామి పడుకోలేదు, 10 ఏళ్ళు. మనిషి బతుకుంటాడా భౌతికంగా అయితే, ఫిజికల్గా? అంచేత నిద్రపోలేదు అంటే ఎట్లా ఆ నిద్రపోని నిద్ర ఎలాంటిదో బుద్ధితో ఆలోచించుకోవాలి. అది పరమార్థం. భౌతికంగా పడుకోలేదని కాదు. అది మహర్షులు ఎలా చెప్పినా అట్లా ఉంటుంది. ఈ 14 సంవత్సరాలు లక్ష్మణస్వామి పడుకోకుండా ఉంటే ఆ నిద్రని ఊర్మిళాదేవి గ్రహించి 14 సంవత్సరాలు అయోధ్యలో ఆవిడ పడుకుందంతే. అట్లా ఈ పడక ఎవరిదన్నారు? లక్ష్మణస్వామి బదులు ఆవిడ పడుకుంది. కథ కూడా ఎంత చమత్కారంగా ఉందో చూడండి. భర్తలో తాను పాలుపంచుకుంది. స్వామి, మీరు ప్రత్యక్షంగా పరమాత్మని సేవ చేసుకుంటున్నారు, నేను మీకు సేవ చేస్తాను, మీ నిద్ర నేను పోతా. ఆ విధంగా సియరామ ప్రేమ పీయూష పూరన హోత జనమున భరత కో మునిమన అగమ యమ నియమ సమదమ విషమ వ్రత ఆచరత కో దుఃఖదాగదారి దంభ దూషణ सुजसमिस अपहरत को कलिकाल तुलसी से सरिन हरि राम सन्मुख करत को। भक्तवत्सल भगवान की जय। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम।
భక్తవత్సల భగవానికి జై. మృత్యుంజయాయ రుద్రాయ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. అఖండానంద బోధాయ శిష్య సంతాపహారిణే సచ్చిదానంద రూపాయ సచ్చిదానంద రూపాయ రామాయ గురవే నమః. రామాయ గురవే నమః. రామాయ గురవే నమః. రామాయ గురవే నమః. భక్తవత్సల భగవానికి జై. శ్రీమద్ రామచరిత్ర మానసం మహాకవి మహాభక్తుడు సిద్ధపురుషుడు తులసీదాస్ మన మనసులు కరగిస్తాడండి. ధర్మో వై భగవాన్, సాక్షాత్ మూర్తీభవించిన ధర్మం రామచంద్రమూర్తి. ప్రేమ ముదిత మనసే కహో, భక్తి భయభక్తులతోటి ప్రేమతోటి రామనామ ఉచ్చారణ, సమస్తమైన మంగళములు జీవితంలో, శుభాలు కరుణ, కళ్యాణములు శుభములు మంగళములు. కనుక సర్వమంగళనామ వస్తే పాడండి, నాతో గొంతు కలిపి పాడవచ్చు. సర్వమంగళనామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. సర్వమంగళనామ సర్వ వినుత శాంతిదాత రామ రామ. సర్వమంగళనామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. మనసులోని మాయా బాపి రామ రామ, మనుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ. మనుపుమా నీ మోము జోపి రామ రామ. సర్వమంగళ నీవు నేనను భేద బుద్ధి బాపి మాలో,
నీవునే నిలుపుమా నీ జ్ఞాన జ్యోతి రామ రామ. కామ క్రోధ లోభ మోహవేషం బూలా కడకు ద్రోసి కావుమయ్య రామ రామ. కామ క్రోధ లోభ కావుమయ్య రామ రామ. కొన్ని చరణాలలో మార్పులు ఉంటే ఉండవచ్చు. దానికి పాఠాంతరములు అంటారు. దాదాపు 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు రామదాసు కొంచెం మార్పులు తర్వాత చేర్పులు ఉంటాయి. సో ఎవరు ఏ విధంగా అయితే రాగానికి భంగకరంగా ఉండరాదు ఆ చరణం. రాగానుకూలంగా వాద్యాలకు అనుకూలంగా ఉండాలి. కొంచెం మార్పు ఉండు. ఇప్పుడు చూడండి, కామ క్రోధ లోభ మోహ పాశంబుల అని ఒక పాట ఉంది, ఆవేశముల అని ఒక పాట ఉంది. అంచేత శక్నోతి ఇహైవ యశోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్. కామక్రోధ ఉద్భవం వేగం, ఆ కామక్రోధముల యొక్క వేగం అదే ఆవేశం అంటే. చూడండి, ఆవేశంలో ఏం మాట్లాడతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. ఆ ఆవేశం నాకు నా జోలికి రాకుండా చేయని పరమాత్మని కోరుతున్నాం. కామక్రోధ లోభ మోహవేషం బూలా కడకు త్రోసి కావుమయ్య రామ రామ. సర్వమంగళ నామ ఏకశిలాపురవాస సీతారామ రామ. లోకేశ బహురూప విలాస కోదండ రామ. ఏకశిలాపురవాస రామ రామ. లోకేశ బహురూప విలాస కోదండ రామ. లోకేశ బహురూప విలాస కోదండ రామ. సర్వ వినుత శాంతిదాత రామ రామ. సర్వ వినుత రామకృష్ణ గోవింద నారాయణ. రామకృష్ణ గోవింద నారాయణ. ప్రేమించి పాలించు నారాయణ.
రామకృష్ణ గోవింద నారాయణ. ప్రేమించి పాలించు నారాయణ. రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద నారాయణ. ప్రేమించి పాలించు నారాయణ. హరే రామకృష్ణ గోవింద నారాయణ. భక్తవత్సల భగవానికి జై. రామచరిత మానసం మానస సరోవరంలాగా పవిత్రమైంది. యో దండకారణ్య నిశాచరేంద్రాన్ కోదండ లీలా విషయీ చకార వేదండ శుండాయత బాహుదండ కోదండ పాణి కులదైవతం నః. కోదండ పాణి ఎప్పుడు కూడా పరమాత్మకి ఇక్కడ కోదండ ఉంటుంది. ఇటుపక్క ఈ దక్షిణ భుజానికి తూణీరం ఉంటుంది. ఇక్కడ బాణాలు టక్కన లాగటం, సంధించడం. తాను ఒక్కడే సీతా అమ్మవారికి రక్షణగా లక్ష్మణస్వామిని పెట్టి అరణ్యకాండలో 14,000 మంది ఖరదూషణ, ఇద్దరండి ఖరదూషణ తాటకయ్య కుమారులు. ఎంతమంది సైన్యం అంటే 14,000 మంది రాక్షసులు మొత్తం ఒక్కడే సంహరించాడు. చేత పరమాత్మ యందు అట్లా అఖండమైన విశ్వాసం. 14,000 మంది అయితే మనలో లేరు, అసురులు చాలా కొద్దిమందే ఉన్నారు ఇక్కడ. అంతమందినే చంపిన రావునికి ఈ కొద్దిమంది చంపటం ఒక లెక్క. నేను చిన్నప్పుడు చదువు తెలుగు చదువులో అలంకారాలని చెప్పేవాళ్ళు. ఇవాళ ఒంటికి అలంకారాలు తప్ప ఆ చదువులో అలంకారాలు ఒక్కళ్ళకి తెలియవు. అలా అయిపోయిందండి చదువు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఉభయాలంకారాలు. రామాయణంలో ఎన్ని అలంకారాలు! ఈ శ్లోకం ఎంత గొప్పగా ఉంది. శబ్దాలంకారం. యో దండకారణ్య నిశాచరేంద్రాన్ కోదండ లీలా విషయీచకార వేదండ శుండాయత బాహుదండ కోదండ పాణి. ఎన్ని దకారాలు చూడండి. వింటుంటే ఎంత మనసుకి ఆనందం. కవిత్వం అందులో లోకాన్ని వర్ణించిన కవిత్వం కాదు, సాక్షాత్ రామచంద్రమూర్తిని కొండాడటం అంటే పొగడటం. అలాంటి కవిత్వం. ఆనందం, మనసుకి ఆనందం. ఇలాంటి ఆనందం కోట్లు కుమ్మరిస్తే రాదండి. ఎక్కడ కోట్ల మీరు ఖర్చు పెట్టిన ఈ ప్రవచన ఆనందం రాదో. అందువలన అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు ఎలా ఉంటుంది అంటే, మాకు ఉదాహరణ చెప్పారు మా పంతులు, ఆ ఉపాధ్యాయ. అరే ఇది రాసుకుంటారా బాగుంటుంది, మీ జీవితాంతం మర్చిపోకుండా ఉంటారని. ఇప్పటి జ్ఞాపకం. 14-15 వయసులో చదువుకున్నది 60 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనసులో నిలిచిపోయింది. నేను చెబుతున్నది. లక్ష్మయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఇక్కడ ఉన్నారండి? ఉంటారు సహజంగా. రామయ్యలు లక్ష్మయ్యలు లేకుండా ఎట్టా ఉంటాం మనం. ఈ లక్ష్మయ్య గారు ఎంత తిండి పుష్టి లక్ష్మయ్యకి అంటే చూడండి, ఎవనికి తిండి పుష్టి ఉంటుందో అట్టి వానిలో పాపము ఉండదుట. పాపం ఉంటే ఆ తిన్నది అరగదు, తినలేరు.
భోజనం కడుపు నిండా తింటున్నాడంటే పుణ్యం ఉంటేనే అది సాధ్యం అండి. పాపిష్టివాడు తినలేడు, తింటుంటే చూడలేడు. పుణ్యాత్ముడు తినగలడు, ఇంకా ఇంకా తినిపించగలడు. పుణ్యం అంటే 1,00,000 భక్ష్యాలు తింటాడట లక్ష్మయ్య. భక్ష్యాలని చేస్తారులేండి. తింటం మొదలెడితే ఎన్నేళ్ళు పోతాయి? ఈజీగా 1,00,000 పోతాయట. అలా 1,00,000 భక్ష్యాలు తినే లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము 1,00,000మా? అలాంటి పాపం అలా తినే పుష్టి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక భక్ష్యం పెట్టి, అయ్యా తినండి, ఏమండి? ఆ విధంగా రామకథ అంత అద్భుతంగా తులసిదాస్ ఎన్ని అలంకారాలు. ఉమారామ గుణగూఢ పండిత ముని పావగి బిరతి పావగి మోహ విమూఢ జయ హరి విముఖన ధర్మరతి. ఈ రామచరిత మానస్ మొట్టమొదటి చెప్పింది శివుడు. ప్రథమ వక్త శివుడు, ప్రథమ శ్రోత పార్వతీదేవి, సతీదేవి లేక పార్వతీదేవి. వారి ద్వారా మనకొచ్చిందే. తులసిదాసు మధ్యలో ఉండి మనకి అందిస్తున్నాడు ఈ కథ. పరమేశ్వరుడు అంటాడు, ఏ కొద్దిపాటి పుణ్యం లేకపోయినా రామకథ శ్రవణము చెయ్యలేడు ఎవ్వరు అంటున్నారు. ఇక్కడ శ్రోత వక్త ఇద్దరు జ్ఞాన నిధులు. మనం భావించరాదండి, ఏదో పై ఆసనం మీద కూర్చున్నాం, 2 మైకులు ఇచ్చారు, చెప్పమంటున్నారు, కింద కూర్చునే వాళ్ళు వాజమ్మలు, ఏమీ తెలియని అమాయకులు. అలా అనుకుంటే చాలా ప్రమాదం. కాకపోతే చెప్పలేకపోవచ్చు, మనసులో భక్తి ఉరకలు వేస్తుంటుంది. అందువలన వక్త శ్రోత ఇద్దరు జ్ఞానులే. కథ రామకై గూఢ. కథ చూద్దామా? అతి రహస్యమైన రామకథ. కిమి సముझौ మై జీవజడ్ కలిమల గ్రసిత విమూఢ. ఇక మనస్థితి జీవులం. మనస్థితి ఎలా ఉన్నది అంటే కలి ప్రభావంతో కూడుకొని ఉన్నవాళ్ళం మనం. అందువలన కూర్చోవటం కష్టం. వచ్చి కూర్చున్న కాసేపు కూర్చుని వెళ్ళిపోతుంటారు. నీ లోపల పాపం, ప్రపంచం మీద ప్రేమ ఎక్కువ కదా, ఆ ప్రపంచం లాగేస్తుంది, ఆకర్షిస్తుంది. దీనివల్ల ఏమిటి, రూపాయి లాభం లేదు కదా, సమయం వృధా కదా అనిపిస్తుంది. కూర్చోలేరు. కూర్చోగలుగుతున్నాము అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండి, రామానుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం. అంచేత అరణ్యకాండలో ప్రవేశిస్తున్నాం. పండిత సోయి మహిమా మండిత పండిత దాత రామచరణ జాకర మనరాత. ఎవని యొక్క మనోబుద్ధులు రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు అంకితమై ఉంటాయో అట్టివాడే పండిత. మాకు వేదం వచ్చా, శాస్త్రం వచ్చా, పురాణాలు వచ్చా, ఎందుకండి ఆ పాండిత్యం? రామభక్తి లేని పాండిత్యం ఎందుకు పనికొస్తుంది? కనుక పాండిత్యం అనగా రామపాద భక్తి, అదే పాండిత్యం. అలా అంటున్నారు తులసిదాస్. భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క త్రిపుటి ఈ రామచరిత మానసము. రఘుపతి చిత్రకూట బసి నానా 13 సంవత్సరములు సీతా లక్ష్మణ సమేతంగా పరమాత్మ చిత్రకూటం, చిత్ర విచిత్రమైన కూటం. అది కూటము అంటే శిఖరం అండి. సంస్కృతంలో కూట శబ్దానికి శిఖరం అని పేరు. త్రికూట పర్వతం ఉంటుంది, అది సుందరకాండలో ఆ పేరు వస్తుంది. త్రికూట పర్వతం లంకలో ఉంది.
ఇది చిత్రకూట. అక్కడ ఉండి అనేక విధాలుగా రామచంద్రమూర్తి లీలలు చూపించారట. ఆ లీలా శ్రవణం. ఒక రోజున సీతారాములు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారండి. అట్టి సమయంలో అమ్మవారు అన్నది, జానకీదేవి, స్వామి 4 మంచి మాటలు చెప్పండి. ఇంట్లో దంపతులు సమయం ఉంటే ఇట్లా సత్సంగం చేయాలి. భార్య చెబితే భర్త వినాలి. భగవత్ సంబంధం ఎవరి అనుభవాలు వాళ్ళవి. భర్త భార్యను